బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చారు. మనతో మాట్లాడడానికి ఇదే విషయం మీద అటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారిని ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చాలా రోజుల తర్వాత బండి సంజయ్ గారు వచ్చారు, కార్యకర్తలు పెద్ద వచ్చారు, మీరు కూడా వచ్చారు. బండి సంజయ్కి సంబంధించి ఇష్యూ తర్వాత రావడాన్ని మీరు ఎలా చూస్తారు? ఏ విషయం? బండి భగీరథ అంశానికి సంబంధించి ఇప్పటికే అయిపోయింది కదా. ఏం జరిగింది సార్? అయిపోయింది, కరెక్ట్. దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. కేసు న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానం పని న్యాయస్థానం చేయనియండి. కానీ బండి సంజయ్ అంశానికి సంబంధించినటువంటి అంశంలో బండి సంజయ్ వేరు, బండి భగీరథ వేరు. బండి సంజయ్ వేరు, బండి భగీరథ వేరు. బండి భగీరథ అనేట ఆయన బండి సంజయ్ లేకుంటే ఇంత హైలైట్ అయిపోయేది. హైలైట్ కామన్ గా ఇప్పుడు ఎవరి పిల్లలు వాళ్ళకు పుడతారు. రాజీవ్ గాంధీకి రాహుల్ గాంధీ పుట్టలేదా? నేనేమంటున్నానంటే ఒకవేళ భగీరథ గురించి మాట్లాడితే భగీరథ గారు ఈరోజు కస్టడీలో ఉన్నారు. అది న్యాయస్థానంలో ఉన్నది కేసు. దర్యాప్తు చేస్తున్నాయి. ఒకవేళ ఎక్కడ తప్పులు జరుగుతుంటే అది న్యాయస్థానాలు నిర్ణయిస్తుంది. కాదు ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ కొంతమంది అమ్ముడు పోయిన మీడియా సంస్థలు కొంతమంది ఈరోజు తెలంగాణ ప్రజల పట్ల 33 జిల్లాల రైతులు కన్నీళ్లు కల్లాల వారితే రైతు కల్లాల ఏ ఒక్కడు కల్లాల దగ్గర కోతలేడు. ఇది అంటే మీడియా కావచ్చు, ఏదైనా రాజకీయ రంగం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇదా చేసేది. ఈరోజు రాష్ట్రం అప్పుల కుప్పగా అయింది. ఈరోజు రైతు బట్టలు కొనేటోళ్ళు లేరు. మహిళల పట్ల రక్షణ లేకపోతే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. మీరు ఏదైతే అబద్ధాల వాగ్దానాలు చెప్పారో ప్రశ్నించే వాళ్ళు లేడు. కాబట్టి ఇదంతా పక్కతో వెండించడము. లేదంటే ఒకటండి, బండి సంజయ్ గారు మా గౌరవ కేంద్ర మంత్రి, ఆయన ప్రజానాయకుడు, తొడగొట్టి తెలంగాణని ఒక చైతన్యవంతం చేసిన నాయకుడు. చిన్న కుటుంబం నుంచి వచ్చి తట్టుకుంటలేరు కొందరు. వేలాది కోట్లు మేము పుట్టడమే ఏలతందుకు పుట్టినాము, రాజ కుటుంబాల్లో పుట్టినామన్న వాళ్ళు భరిస్తలేరు. ఒక సామాన్య కుటుంబంకి చెందిన వ్యక్తి ఈరోజు కేంద్ర మంత్రి అవుతాడా? అతని రాజకీయ భవిష్యత్తు ఎట్లా తుదముట్టించాలన్నదో కుట్రలో భాగమే. ఒక చిన్న పిల్లలని ఆ కుటుంబాలను ఈడ్చారు తప్ప రేపు తెల్లారి ఏది జరిగినా 2 కుటుంబాలు 2 పిల్లలు వాళ్ళు ఏది అపరిచితులు కాదు. వాళ్ళు కలిసి ఆడుకున్న వాళ్ళు, కలిసి పెరిగిన వాళ్ళు, కలిసి చదువుకున్న వాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా సొంత మేనల్లులాగా మరి ఏదో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కలిసి తీర్థయాత్రలు అవన్నీ తిరిగారు. కాబట్టి భవిష్యత్తులో 2 కుటుంబాలకు మంచి జరగాల. ఆ 2 పిల్లలు కూడా మంచిగా కలిసి ఉండాలి. ఎక్కడ తేడా కొట్టింది? కేసుల వరకు, పోలీస్ స్టేషన్ వరకు, సిట్ వరకు వచ్చింది. చాలా వస్తాయి తేడాలు. ఎక్కడన్నా చిన్న పొరపచ్చాలు వచ్చినప్పుడు అది సరైన పరిష్కరించే వాళ్ళు పరిష్కరించలేకపోవడము. 2 పెద్ద కుటుంబాలే, 2 ఉన్నత కుటుంబాలే, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కలిసి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. బగ్గి వీడియో తీస్తున్నాం అంటున్నది. అంటే పేరు పెట్టిన మేనత్తలాగా అంటున్నది. ఆమె చిన్నప్పటి నుంచి పెంచిన మేనత్తలాగా అంటుంది. రెండోది ఫ్యామిలీ బార్లకు పోలేదు, పార్కులకు పోలేదు. వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినారు. వెంకటేశ్వర స్వామి, ఏది శ్రీశైలము, అరుణాచలము. అంటే ఒక మంచి బాంధవ్యం ఉంది. పిల్లలు మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉన్నట్టున్నారు. ఏదైనా అనుకుంటారు. ఏముంటుంది, పెద్ద అమ్మాయి కూడా 2-3 నెలలు తక్కువనే. ఇంకా 3 నెలలు అయితే పెళ్లి చేసుకునే వయసే. కాబట్టి ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నదంటే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. మరొక పక్క సంజయ్కి సంబంధించి రాజీనామా చేయాలని డిమాండ్స్ జరుగుతున్నాయి. తీసేస్తారని రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? దీనికి రాజీనామాకి ఏం సంబంధం అండి? రాజీనామాకు ఈ సంఘటనకు సంబంధం లేదు. బండి సంజయ్ గారు ఏమైనా చేశారా? లేదు బండి సంజయ్ గారు పోర్టుపోలియోల మంత్రిత్వ శాఖలో ఏమైనా తప్పు జరిగిందా? ఆయన దేశవ్యాప్తంగా తిరుక్కుంటా ఈరోజు ఆయన మంత్రిత్వ ఏది అస్సాం కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, ఏ కేంద్ర సహాయ మంత్రి పోకున్నా కానీ ప్రతి రాష్ట్రంకి వెళ్ళి దేశంలో ఉన్న సైనికులకు ధైర్యం నింపుతున్నాడు. అంతర్గత భద్రతని పటిష్టంగా చేస్తున్నాడు. కాబట్టి దీని వెనకాల కూడా దేశ విద్రోహ శక్తుల కుట్ర ఉంది. ఇట్లాంటి డిమాండ్ చేస్తుట్లా దానికి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు తోడయ్యారు ఆ దేశ విద్రోహ శక్తులకు. కాబట్టి సంజయ్ గారికి దీనికి సంబంధం లేదు. ఏది ఉన్నా కానీ అది కూడా బండి సంజయ్ ఆ అమ్మాయి కూడా భవిష్యత్తులో కలిసి ఉండాలి, కలిసి పెళ్లి చేసుకోవాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉందా? సొంత పార్టీ నాయకులు కూడా ఉన్నారంటారు. సొంత పార్టీ వాళ్ళు కూడా ఉన్నారా? నో, సొంత పార్టీ నాయకులు ఎందుకు ఉంటారులే, అదొక అపోహ సృష్టించడము. ఎట్లయితే భారతీయ జనతా పార్టీ ఇంకా బెంగాల్, అస్సాం తర్వాత ఇంకా తెలంగాణలో కాలు మోపుతున్నదని కొన్ని దేశ విద్రోహ శక్తులు, కొన్ని ముస్లిం ఉగ్రవాద సంస్థలు, వాళ్ళతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డి, మేమంటేనే ముస్లిం అంటేనే మేమనే పార్టీ లేదు, ఇంకా మైనారిటీలని అమ్ముడు పోయిన ఒక బీఆర్ఎస్ పార్టీ, ఇవన్నీ కలిసి భారతీయ జనతా పార్టీకి ఏదో ఒక రకంగా నాయకుల మధ్యన చిచ్చు పెట్టాలని ఒక ఆలోచనే తప్ప భారతీయ జనతా పార్టీ అంతా ఒకటే. మాకు నాయకుడు నరేంద్ర మోడీ గారే. రాబోయే 2029 మేలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి ముందు వరుసలో మీకు పాసులు పంపిస్తారు. మీరేం ప్రమాణ స్వీకారం చేస్తారు? మీరు కూడా ఉంటారు. నేను తెలంగాణ హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను 100%.
సంజయ్ గారితో మాట్లాడారు కేంద్ర మంత్రితో. ఏం చెప్పారు సార్? అసలు ఏం జరిగింది? ఏం చెప్పారు? వాళ్ళ కుమారుడు ఏం చెప్పారని చెప్పారు, ఏం చెప్పారు? నేను బండి సంజయ్ గారిది ఒకటేనండి. మా కేంద్ర మంత్రిగా నేను వేరే పని మీద వచ్చాను. వచ్చినప్పుడు కేంద్ర మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, కలిసాము. ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం 33 జిల్లాల నుంచి కార్యకర్తలు వస్తారు. మేము రెగ్యులర్గా వస్తాము. పెద్ద ఆయన అన్న ఇక్కడ ఉన్నాడు కాబట్టి కలిసాము, దండం పెట్టాము. అంతే తప్ప కుశలమైన అడిగినా తప్ప రాజకీయాలే మాట్లాడాను తప్ప ఇంకెటువంటి మాట్లాడలేదు. ఎవరి పిల్లలు వాళ్ళకు పుడతారు. రాజీవ్ గాంధీకి రాహుల్ గాంధీ పుట్టలేదా? నేనేమంటున్నానంటే ఒకవేళ భగీరథ గురించి మాట్లాడితే భగీరథ గారు ఈరోజు కస్టడీలో ఉన్నారు. అది న్యాయస్థానంలో ఉన్నది కేసు. దర్యాప్తు చేస్తే ఒకవేళ ఎక్కడ తప్పులు జరుగుతుంటే అది న్యాయస్థానాలు నిర్ణయిస్తుంది. కాదు ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ కొంతమంది అమ్ముడు పోయిన మీడియా సంస్థలు కొంతమంది ఈరోజు తెలంగాణ ప్రజల పట్ల 33 జిల్లాల రైతులు కన్నీళ్లు కల్లాల వారితే రైతు కల్లాల ఏ ఒక్కడు కల్లాల దగ్గర కోతలేడు. ఇది అంటే మీడియా కావచ్చు, ఏదైనా రాజకీయ రంగం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇదా చేసేది. ఈరోజు రాష్ట్రం అప్పుల కుప్పగా అయింది. ఈరోజు రైతు వడ్లు కొనేటోళ్ళు లేరు, మహిళల పట్ల రక్షణ లేకపోతే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. మీరు ఏదైతే అబద్ధాల వాగ్దానాలు చెప్పారో ప్రశ్నించే వాళ్ళు లేడు. కాబట్టి ఇదంతా పక్కతో వెండించడము. లేదంటే ఒకటండి, బండి సంజయ్ గారు మా గౌరవ కేంద్ర మంత్రి, ఆయన ప్రజానాయకుడు, తొడగొట్టి తెలంగాణని ఒక చైతన్యవంతం చేసిన నాయకుడు. చిన్న కుటుంబం నుంచి వచ్చి తట్టుకుంటలేరు కొందరు. వేలాది కోట్లు మేము పుట్టడమే ఏలతందుకు పుట్టినాము, రాజ కుటుంబాల్లో పుట్టినామన్న వాళ్ళు భరిస్తలేరు. ఒక సామాన్య కుటుంబంకి చెందిన వ్యక్తి ఈరోజు కేంద్ర మంత్రి అవుతాడా? అతని రాజకీయ భవిష్యత్తు ఎట్లా తుదముట్టించాలన్న కుట్రలో భాగమే ఒక చిన్న పిల్లలని ఆ కుటుంబాలను ఈడ్చారు తప్ప రేపు తెల్లారి ఏది జరిగినా 2 కుటుంబాలు 2 పిల్లలు వాళ్ళు ఏది అపరిచితులు కాదు. వాళ్ళు కలిసి ఆడుకున్న వాళ్ళు, కలిసి పెరిగిన వాళ్ళు, కలిసి చదువుకున్న వాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా సొంత మేనల్లులాగా మరి వాళ్ళ ఏదో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కలిసి తీర్థయాత్రలు అవన్నీ తిరిగారు. కాబట్టి భవిష్యత్తులో 2 కుటుంబాలకు మంచి జరగాల, ఆ 2 పిల్లలు కూడా మంచిగా కలిసి ఉండాలి. ఎక్కడ తేడా కొట్టింది? కేసుల వరకు, పోలీస్ స్టేషన్ వరకు, సిట్ వరకు వచ్చింది. చాలా వస్తాయి తేడాలు. ఎక్కడన్నా చిన్న పొరపచ్చాలు వచ్చినప్పుడు అది సరైన పరిష్కరించే వాళ్ళు పరిష్కరించలేకపోవడము. 2 పెద్ద కుటుంబాలే, 2 ఉన్నత కుటుంబాలే, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కలిసి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. బగ్గి వీడియో తీస్తున్నాం అంటున్నది, అంటే పేరు పెట్టిన మేనత్తలాగా అంటున్నది. ఆమె చిన్నప్పటి నుంచి పెంచిన మేనత్తలాగా అంటుంది. రెండోది ఫ్యామిలీ బార్లకు పోలేదు, పార్కులకు పోలేదు, వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినారు. వెంకటేశ్వర స్వామి, ఏది శ్రీశైలము, అరుణాచలము, అంటే ఒక మంచి బాంధవ్యం ఉంది. పిల్లలు మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉన్నట్టున్నారు. ఏదైనా అనుకుంటారు. ఏముంటుంది, పెద్ద అమ్మాయి కూడా 2-3 నెలలు తక్కువనే, ఇంకా 3 నెలలు అయితే పెళ్లి చేసుకునే వయసే. కాబట్టి ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నదంటే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఇది సంజయ్ గారిని కలిశాను, కేవలం పార్టీ కార్యాలయం కాబట్టి వచ్చాను. ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడలేదు, జస్ట్ పలకరించానని చెప్తూనే మరొక పక్క దేనికి రాజీనామా చేయాలి, 2 కుటుంబాలు ఒకటే, వాళ్ళకు సాన్నిహిత్యం ఉంది. ఎక్కడో పురపచ్చాలు వచ్చి కూడా 2 కుటుంబాలు విడిపోయాలు కూడా ఫ్యూచర్లో కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. పిల్లలు ఆడుకున్నారు తప్ప ఎక్కడ కూడా 2 ఫ్యామిలీస్ కలిసిన వీడియోలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అది కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటుంది అని చెప్పి కూడా అటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.